హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఈ రోజు వీడియోలో మీరందరూ మీ కిడ్నీలను ఎలా కాపాడుకోవచ్చో నేను మీతో మాట్లాడబోతున్నాను. మీ కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు దాన్ని ఎలా డిటాక్స్ చేయాలో, తద్వారా భవిష్యత్తులో మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడకుండా ఉండవచ్చో చెప్పబోతున్నాను. కిడ్నీలు అసలు ఏ కారణాల వల్ల దెబ్బతింటాయో తెలుసుకుందాం. ఉదాహరణకు హై బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ షుగర్ లేదా ఏదైనా ఆటోఇమ్యూన్ డిసార్డర్, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్, నెఫ్రోటిక్ సిండ్రోమ్ లేదా ఏదైనా గాయం వల్ల మీ కిడ్నీ సరిగ్గా పనిచేయకపోవడం, దాని ఫంక్షనింగ్ డిస్టర్బ్ అవ్వడం, అలాగే మీ క్రియేటినిన్, యూరియా లెవెల్స్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మరియు బీపీని నియంత్రించడం. కానీ కిడ్నీకి ఏదైనా గాయం జరిగితే లేదా ఏదైనా కారణం వల్ల కిడ్నీ సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు బయటకు కనిపిస్తాయి. ఉదాహరణకు మూత్రంలో నురుగు రావడం. మూత్రంలో నురుగు రావడం అనేది మొదటి లక్షణం. ఇది రోగికి కనిపిస్తుంది. ఇది మీ కిడ్నీకి ఏదైనా గాయం జరిగిందని సూచిస్తుంది. మీరు జాగ్రత్తగా ఉండండి మరియు దీని చికిత్సను ప్రారంభించండి. తద్వారా ఈ ప్రోటీన్ లీకేజీని మీరు ఆపగలుగుతారు మరియు మీ క్రియాటినిన్, యూరియా స్థాయిలు ప్రస్తుతం సాధారణంగా ఉన్న భవిష్యత్తులో పెరగవచ్చు. మీరు దీన్ని చికిత్స చేయకపోతే మనం మన కిడ్నీని ఎలా డిటాక్స్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన కిడ్నీని మనమే ఎలా రక్షించుకోవచ్చో తెలుసుకుందాం. మనం ఇప్పుడు మీ ఇంటి వంటగదిలోనే దొరికే కొన్ని గృహ చికిత్సల గురించి మాట్లాడుకుంటాం. మొదటి హోమ్ రెమెడీ అంటే పసుపు. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇవి కిడ్నీ సెల్స్ను రక్షిస్తాయి. కిడ్నీ గాయాల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. అలాగే మీ మూత్రంలో ఫోమ్ కనిపించే వారికి ఆ ఫోమ్ను తగ్గించడంలో అంటే ప్రోటీన్ యూరియా తగ్గించడంలో పసుపు సహాయపడుతుంది. ఎందుకంటే పసుపులో కర్క్యూమిన్ ఉంటుంది. ఇది మీ కిడ్నీపై వచ్చిన ఆక్సిడేటివ్ స్ట్రెస్ను తొలగిస్తుంది, ఫ్రీ రాడికల్స్ను తొలగిస్తుంది మరియు కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది. కాబట్టి మీరు కచ్చి పసుపును ఉపయోగించవచ్చు. మీరు కచ్చి పసుపును నీటిలో వేసుకుని కూడా తీసుకోవచ్చు లేదా మీరు వంట చేస్తుంటే అందులో కూడా ఉపయోగించవచ్చు. రెండవ ఇంటి చిట్కా అల్లం. అల్లం మీ జీర్ణక్రియకు మంచిదే కాకుండా మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడానికి మంచిదిగా భావించబడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి వాపును తగ్గిస్తాయి మరియు మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. మూడవ ఇంటి చిట్కా అంటే అది ముదురు ధనియాలు. మీరు ముదురు ధనియాలను ఉపయోగించి కూడా మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచవచ్చు, కిడ్నీని డిటాక్స్ చేయవచ్చు మరియు క్రానిక్ కిడ్నీ వ్యాధి నుంచి మీరు దూరంగా ఉండవచ్చు. ఎందుకంటే ముదురు ధనియాలకు సహజంగా డయూరెటిక్ లక్షణాలు ఉంటాయి. ఎవరైనా రోగులకు తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ వస్తుంటే, లేదా చాలా త్వరగా మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తుంటే, లేదా తరచూ కిడ్నీ రాళ్లు ఏర్పడుతుంటే అలాంటి రోగులు ముదురు ధనియాలను ఉపయోగించవచ్చు. మీరు వారికి రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక చెంచా ముదురు ధనియాలు నానబెట్టండి. ఉదయం లేచి వాటిని వడకట్టి మిగిలిన నీటిని ఒక గ్లాస్గా తాగేయండి. దీనివల్ల మీ కిడ్నీపై వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. అలాగే మళ్ళీ యూరిన్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ కూడా పోతుంది. అలాగే మీకు మళ్ళీ ఏర్పడే కిడ్నీ స్టోన్స్ కూడా ఏర్పడే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. కాబట్టి మీరు ముదురు ధనియాను కూడా ఉపయోగించవచ్చు. కానీ మీరు ఇక్కడ క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నట్లయితే, మీ క్రియాటినిన్ చాలా ఎక్కువగా పెరిగి ఉంటే, యూరియా కూడా చాలా ఎక్కువగా ఉంటే మీరు ముదురు ధనియాను ఉపయోగించకూడదు. తర్వాతి హోమ్ రెమెడీ అంటే మెంతి దానా. మీరు మెంతి దానాను కూడా తీసుకోవడం ద్వారా సులభంగా మీ కిడ్నీని డిటాక్స్ చేయవచ్చు, కిడ్నీ పనితీరును మెరుగుపరచవచ్చు. ఇది మీ షుగర్ను నియంత్రిస్తుంది మరియు దీని స్వభావం డయూరెటిక్ స్వభావంగా ఉంటుంది, అంటే మూత్ర ప్రవాహాన్ని పెంచుతుంది. యూటీఐతో బాధపడుతున్న రోగులకు మెంతి దానా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే షుగర్తో బాధపడుతున్న రోగులకు కూడా మెంతి దానా చాలా ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది. మీరు దీన్ని అలాగే నమిలి తినవచ్చు లేదా మెంతిని ఒక గ్లాస్ నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం ద్వారా కూడా మీ కిడ్నీని డిటాక్స్ చేయవచ్చు మరియు దాని పనితీరును మెరుగుపరచవచ్చు. అలాగే తులసిని కూడా ఉపయోగించి మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచవచ్చు మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్ నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల మీరు మీ కిడ్నీని ఎలా డిటాక్స్ చేయాలో మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. కిడ్నీని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు మరియు క్రానిక్ కిడ్నీ డిసీజ్ వంటి వ్యాధి నుంచి ఎలా తప్పించుకోవచ్చు ఈ రోజు వీడియోలో ఇంతే. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.